సమైక్యవాదికి శంఖం పూరిస్తున్న షర్మిలకు మద్దతుగా జనం ఏ విధంగా వచ్చారో మనం చూసాం. ఉద్యోగ సంఘాలు కూడా మద్దతునిస్తున్నాయి. ఈ రోజు కదిరిలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? రూపా వైఎస్ షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం మరి కాసేపట్లో అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనుంది. ఎందుకంటే చిత్తూరు జిల్లా బస్సు యాత్ర పూర్తి చేసుకున్న తర్వాత నేరుగా వైఎస్ షర్మిల మదనపల్లి నుంచి బయలుదేరారు. మరొక అరగంటలో కదిరి పట్టణంలోని బహిరంగ సభ ప్రారంభం కానుంది. అనంతపురం జిల్లాలో ఇవాళ సమైక్య శంఖారావంలో భాగంగా కదిరి అంబేద్కర్ సర్కిల్, అదేవిధంగా హిందూపురం కదిరిలోని ఆర్టీసీ బస్టాండ్, అదేవిధంగా హిందూపురంలో అంబేద్కర్ సర్కిల్, అలాగే అనంతపురం నందిని రోడ్డు వద్ద 3 బహిరంగ సభల్లో ఇవాళ వైఎస్ షర్మిల ప్రసంగించినారు. ఈ సందర్భంగా కదిరి పట్టణంలో చూడొచ్చు, ఎక్కడికెక్కడ వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం పలికేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు బ్యానర్లను ఏర్పాటు చేసి ఘనంగా స్వాగతం పలికేందుకు వందలాది మంది వేలాది మంది ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల నుంచి తరలి రావడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఒకసారి కదిరి పట్టణానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు చెప్పండి బ్రదర్, ఎలా ఉండబోతోంది? ఎందుకంటే సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో వైఎస్ షర్మిల సమైక్య శంఖారావం ఏ విధంగా ఉండబోతోంది? సార్, తెలుగు జాతి ఆత్మగౌరవం గురించి, తెలుగు ప్రజల యొక్క అభిమతం గురించి మాట్లాడే హక్కు ఈ రాష్ట్రంలో కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మాత్రమే ఉంది. ఈ రోజు కల్లిబొల్లు మాటలు చెబుతూ కపట సూత్రధారిగా 2 కళ్ల ధోరణితో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఇది యాత్ర తన ఆత్మవంచన మరియు ప్రజలకు వంచన చేసే యాత్ర. కానీ షర్మిలమ్మ గారు గతంలో దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో 3012 కిలోమీటర్లు చేసిన ఘనత ఒక మహిళకు ఉంది. అదేవిధంగా ఈ రోజు సమైక్య శంఖారావం పేరుతో జగనన్న పూరించిన శంఖారావంగా షర్మిలమ్మ గారు విచ్చేసే యాత్రకు లక్షలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వడం, బ్రహ్మరథం పట్టడం ఇది సమైక్యవాదానికి, అదేవిధంగా వైఎస్ఆర్ కుటుంబం పట్ల రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి ప్రేమాభిమానానికి ఇది నిదర్శనమని ఈ సందర్భంగా మీరు చెప్పండి. ప్రధానంగా సమైక్య ఉద్యమం గత 36 రోజులుగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఈ నేపథ్యంలో షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావానికి చిత్తూరు జిల్లాలో బ్రహ్మరథం పట్టారు ప్రజలు. అనంతపురం జిల్లాలో ఏ విధంగా ఉండబోతోంది? కదిరిలో ఎలా మైనార్టీలు రిసీవ్ చేసుకుంటున్నారు? ఈ రోజు షర్మిలమ్మ గారు కదిరికి వస్తున్నారు. బహిరంగ సభ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. స్వచ్ఛందంగా వేలాది మంది ఇప్పటికే వచ్చారు. ఇంకా చాలా వేలాది మందిగా వచ్చే వాళ్ళు ఉన్నారు. సమైక్య రాష్ట్రం కోసం కదిరిలో గత 36 రోజులుగా ఉద్యమాలు చాలా ఉవ్వెత్తున జరిగాయి. ఈ కదిరిలో జరుగుతున్నటువంటి ఉద్యమాలను గవర్నర్ గారి దృష్టికి కూడా వెళ్లడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ బహిరంగ సభకు లక్షలాది మంది వస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కపట యాత్ర ఆత్మవంచన యాత్ర చేస్తున్నాడు. ఆయనకు సిగ్గు లేదు. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్న చందంగా ఆయన ఈ రాష్ట్రం అంతా పర్యటిస్తున్నాడు. అదేవిధంగా షర్మిలమ్మ గారు ఆత్మగౌరవం యాత్ర ఈ గదిలో వస్తా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా లక్షలాదిగా వచ్చి ఈ సభను సక్సెస్ చేస్తారు. ఇప్పుడు ప్రధానంగా సమైక్య శంఖారావానికి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులతో పాటు అన్ని జేఏసీలు మద్దతు పలికే పరిస్థితి నెలకొంది. ఎందుకోసం ఇంత పెద్ద ఎత్తున స్పందన లభిస్తోందంటారు? పోరాటాల పురిటిగడ్డ కదిరి ప్రాంతంలో ఇవాళ లక్ష జలగనార్చన జిల్లాలో ప్రప్రథమంగా జరిగింది. విద్యార్థులు ఉద్యోగులే దాంట్లో ప్రథమ భాగంలో నిలిచినారు. రాజకీయ పార్టీల ప్రమేయం లేకపోయినా 36వ రోజు ఇవాళ జరుగుతోంది. ప్రప్రథమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా సమైక్య నినాదం అందుకొని ప్రజల్లోకి వస్తా ఉంది కాబట్టి ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. వైఎస్ఆర్ తనయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిలమ్మ గారి ఈ యాత్రకు, శంఖారావ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. అనంతపురం జిల్లాలో సమైక్య గలం ఢిల్లీ వరకు వినిపించే విధంగా ప్రజలు ఇవాళ షర్మిల యాత్ర జయప్రదం చేస్తారు. ఇది మొత్తం మీద అనంతపురం జిల్లా కదిరిలోని పరిస్థితి. మరో అరగంటలో వైఎస్ షర్మిల కదిరి పట్టణానికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే వేలాది మంది ప్రజలు ఆమెతో మాట్లాడాలా, ఆమెతో కరచాలం చేయాలా, ఆమె ప్రసంగాన్ని విని సమైక్య ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పూర్తి స్థాయిలో సంసిద్ధులవుతున్న పరిస్థితి అనంతపురం జిల్లా వ్యాప్తంగా నెలకొంటోంది. రూపా, రైట్.